మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. ఇక ఇప్పటికే గాదె ఇన్నయ్యపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇక జఫర్గఢ్లోని ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మెడిసిన్స్ వచ్చినాయా? ఏది పౌచ్ ఏది ఇవ్వండి మరి. ప్రాంతంలో జఫర్గఢ్ ప్రాంతంలోని మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదె ఎన్నయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇక్కడే మా పిల్లలందరం కూడా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అందరం ఉన్న సమయంలో వెంటనే సుమారు ఒక 30 మంది పోలీసులు ఫస్ట్ వచ్చినారు. ఆశ్రమం చుట్టుపక్కల మొత్తం కూడా నిఘా ప్రాంతంలో ఉంచినారు. చాలా మంది పోలీసులు నిఫ్టీలో రావడం ద్వారా కొంతమంది యూనిఫామ్ వేసుకొని మీ డాడీ ఎక్కడున్నాడు అని అందరు చుట్టుముట్టున్నారు. కొంతమంది లేడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. మాకున్న సమాచారం అంటే మాకు ఇచ్చిన అరెస్ట్ మెమోలో ఏముందంటే పలానా యూట్యూబ్ ఛానల్లో మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు, అలానే మావోయిస్ట్ పార్టీని ప్రోత్సహిస్తున్నట్టు చేసిన వీడియో ప్రకారం మేము అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? పవన్, కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి జాఫర్గఢ్లో ఉన్నటువంటి ఏదైతే గాదె ఇన్నయ్యకు సంబంధించినటువంటి మా ఇల్లు ఆశ్రమం ఉందో మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు నిర్వహించి ఆయనను అరెస్టు చేసి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గాదె ఇన్నయ్య మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లపైన తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. ఆయనే గతంలో చనిపోయినటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ తర్వాత ఎన్కౌంటర్ అయిందో, ఇడ్మా కంటే ముందు కూడా ఎన్కౌంటర్ అయినటువంటి వాళ్ళ దగ్గర ప్రతి ఎన్కౌంటర్ మీద గాదె ఇన్నయ్య స్పందించి దాని మీద ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనే స్పందన తీవ్రంగా పెరిగింది. ప్రతి దాంట్లో కూడా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇడ్మా చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ షా మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన ఎన్ఐఏ కేసు నమోదు చేసి కొద్దిసేపటి క్రితమే ఆయన ఆశ్రమానికి వచ్చి చుట్టూ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది పోలీసులను మోహరించి వాళ్ళ సహకారంతో గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి 200 మంది అనాథ చిన్నారులు అయితేనేమి, ఆయన భార్య పుష్ప అయితేనేమి కొంత ఆందోళనకు గురవుతున్నారు. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి అమిత్ షా మీద మాట్లాడినందుకు, ఆయన పైన వ్యాఖ్యలు చేసినందుకు, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అరెస్ట్ చేశామంటూ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి మరి వాళ్ళకి చెప్పి వాళ్ళు నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చని, వాళ్ళకి ఒక అడ్వకేట్ను పెట్టి మాట్లాడుకోవచ్చని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళారు. అయితే ఇదంతా చూస్తే గతంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ప్రతిసారి కూడా ఆయన తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు, అక్కడికి వెళ్ళారు. అయితే వరుసగా నక్సలైట్ల ఎన్కౌంటర్ తర్వాత అర్బన్ నక్సలైట్ల పని పెడతామని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆ మేరకే ఇక్కడ మైదాన ప్రాంతాల నుంచి నక్సల్స్కు సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళ పని కూడా పడతామన్నారు. అయితే వాళ్లకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. అంటే ఈయన మాజీ మావోయిస్టుగా పనిచేసినటువంటి క్రమంలో ఆయన భార్య కలిపి జనజీవన స్రవంతిలోకి వచ్చి కొన్నాళ్ళుగా ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కూడా ఈయన గాదె ఇన్నయ్య కేసీఆర్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అప్పటి నుంచి కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ను విభేదించి ఆయన ఆశ్రమం పెట్టుకొని ఆయన నడుపుతూ అనాథ చిన్నారులను చేరదీసి ఇక్కడ పోషిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మావోయిస్టులతో సంబంధం
సంబంధాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఆయన కాడ ఉండొచ్చు అనేటువంటి విషయంలోనూ ఆయన ఏదైతే ఆశ్రమం నిర్వహిస్తున్నారో ఆ ఆశ్రమంలో కూడా ఆయన సోదాలు నిర్వహించి ఆయన అరెస్ట్ చేశారు. కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్ళినట్టు చూస్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. గాదే ఇన్నయ్య అరెస్ట్ పైన ఏం చెప్తారండి? ఇంతకుముందే ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ప్రముఖ సామాజికవేత్త తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు గత 20 అంటే కేసీఆర్ పార్టీ పెట్టకముందే 15-20 సంవత్సరాల క్రితం నుంచే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి. పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కూడా కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతూ ఒక ఆశ్రమాన్ని, అనాథ ఆశ్రమాన్ని కూడా వారి సొంత గ్రామంలో జఫర్గఢ్లో నడిపిస్తూ ఉన్నటువంటి ఒక సామాజికవేత్త, ప్రముఖ అంబేద్కరిస్టు, బుద్ధిస్టు కూడా అలాంటి వ్యక్తిని అంటే హక్కులపై పోరాడడం తప్ప, హక్కు అంటే ఎవరికైనా కూడా ఇప్పుడు మావోయిస్టుల మీద వారిపై ఎక్కువగా మాట్లాడుతున్నాడు, వారి హక్కులపై మాట్లాడుతున్నాడు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఇన్వెస్టిగేషన్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు ఉప కేసు నమోదులు చేసి చేయడం అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అది సమంజసమైన పద్ధతి అయితే కాదు. ఇప్పటికైనా కూడా అంటే అమిత్ షా గారు సాయుధులైనటువంటి ఆయుధాలను ధరించి పోరాటం చేసే వాళ్ళను చేస్తూ అంటారు. సరే, అదొక అంశం. ఆయుధం పట్టడం ఎవరైనా తప్పే, అదే ఒక అంశం, అదొక అయిపోయింది. మరి సమాజంలో ఉండి సమాజం కొరకు ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తులను ఒక అర్బన్ నక్సలైట్లు అనే పేరు నమోదు చేసి దానిపై వాళ్ళను అరెస్ట్ చేస్తాం, మళ్ళా కేసులకు తిప్పుతామని చెప్పి ఇంకోసారి మాట్లాడకుండా ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఖండిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు కేడల ప్రసాద్. థ్యాంక్ యూ అండి. ఇది స్థానికుల అభిప్రాయం. అంటే గాదే ఇన్నయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజా సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. జాఫర్గఢ్ ఆశ్రమానికి కొంత మావోయిస్టు అనుబంధ సంఘాలు అయితేనేమి, సానుభూతి పరులు అయితేనేమి ఇక్కడ వస్తున్నారు. చాలామంది ప్రజా సంఘాలు అయితే గాదే ఇన్నయ్య అరెస్టును ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.